రాజుగారు, ఇంకొకటి రాజకీయాల గురించే ప్రశ్న ఇది. షర్మిల గారు గెలిచే అవకాశం ఉందంటారా కడప ఎంపీగా? ఉంది ఉంది అని ఊరంతా అనుకుంటున్నారు. అండ్ మీకేమనిపిస్తుంది? ఓకే, పబ్లిక్ టాక్ అయితే ఉంది. మీ మీ వరకు డెఫినెట్ గా ఉంటుందని అనుకుంటున్నా. షీ మైట్ హ్యావ్ నారో మార్జిన్ టు విన్ అని అనిపిస్తాను. ఓకే. సార్, ఇప్పుడు మీరు సరే ఇప్పుడు రేపు ఎమ్మెల్యేగా గెలుస్తాను అని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది, భారీ మెజారిటీ అని మరీ ధీమాగా ఉన్నారు. పొరపాటున బీజేపీ కూడా గెలవకపోయి ఇండియా కూటమి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్కి? ఏమవుతుంది? దానివల్ల ఏమవుతుంది? ఎవరైనా రాష్ట్రాన్ని సపోర్ట్ చేయవలసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత దరిద్రంగా పరిపాలించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఒక కేంద్రం రాష్ట్రానికి ఉన్న రిలేషన్ ప్రకారం సపోర్ట్ చేయాల్సి వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో చేశారని నేను అంటలా. ఒక రాష్ట్రానికి ఒక కేంద్రానికి ఉన్న ఫెడరల్ స్ట్రక్చర్ లో అక్కడ ఎవరున్నా ఇక్కడ సపోర్ట్ చేయవలసిందే. కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అది జరగదని నేను 4 దశల పోలింగ్ అయిపోయింది. 5వ దశ ముంగిట ఉన్నాం మనము. అంటే ఈ 4 దశల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా మీరు ఊహించినట్టుగానే ఎన్‌డీఏ పెర్ఫార్మన్స్ ఉందా? లేకపోతే ఎక్కడో కొంచెం తేడా కొడుతుందనిపిస్తుందా? అంటే యాక్చువల్ గా అయితే నేను అసలు ఎక్కే వెళ్ళలా. ఎక్కువ మంది ఈ 3 రోజుల నుంచే కాస్త అందరితోటి ఫోన్లు మాట్లాడతాం. అదర్వైజ్ ఎవరికి ఫోన్లో కూడా లేను. అంతా నేను ఆల్మోస్ట్ ఐఎమ్ ఆఫ్. ఇంకా స్లోగా అందరితోటి మాట్లాడి ఎక్కడెక్కడ, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఇంకా పోలింగ్ మహారాష్ట్ర బోలు ఫేజుల్లో ఉంది, వెస్ట్ బెంగాల్ చాలా ఫేజుల్లో ఉంది, యూపీ అన్ని ఫేజుల్లో ఉంది. సో ఒక అంచనాకి రావటం చాలా కష్టం. ఏదో పేపర్లు ఈ 3-4 రోజుల్లో చదివిన పేపర్ అంచనాల ప్రకారం ఇవాళ రాహుల్ గాంధీ గారు మరీ దారుణంగా ఒక వారణాసి సీటు ఒకటే నెగ్గుతారు, అంటే ప్రధానమంత్రి గారు నెగ్గుతారు, ఇంకా మిగిలిన అన్ని సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. వీళ్ళేమో మరి భారతీయ జనతా పార్టీ తగ్గేదే లేదు, మాకు 400 స్థానాలు పై మాటే తప్ప కూటమికి అనేది ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ద వేరియేషన్ ఈజ్ అబ్నార్మల్. యూపీ లాంటి రాష్ట్రంలో ఒకే ఒక్క సీటు, అది కూడా ప్రధానమంత్రి గారికి వస్తుందని ఈయన, మరి ఆయన 400 అది. నా పర్సనల్ హంచ్, మరి గతంలో 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ 3 నెలల్లోనే ఫలితాలు మారిపోతాయి, తిరగబడుతుందని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పెద్ద మెజారిటీతోనే ఈ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. ఇవాళ ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ కూడా చూశాను. గతంలో వచ్చే స్థానాలకైతే తగ్గవు, వారు అనుకున్న స్థానాలు రాకపోయినా, అంటే 303 వచ్చినాయి గతంలో బీజేపీ, అంతకంటే తగ్గవు అని మరి అతను కూడా అన్నాడు. సో అంటే కూటమిలో సభ్యుడిగా ఎస్ న్యాచురల్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం రావాలని, బట్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. మరి గతంలో 3 నెలల క్రితం జరిగిన ఎన్నికలను చూసినా కూడా ఎటువంటి అనుమానం పడవలసిన అవసరం లేదు వీళ్ళ స్టేట్మెంట్స్ చూసి, అనేది నా ఫర్మ్ ఓపెన్. మిమ్మల్నే ప్రత్యేకంగా అడగడానికి ఒక కారణం కూడా ఉందండి. దేనికంటే మీకు ఢిల్లీలో నెట్వర్కింగ్ చాలా ఎక్కువ కదా, మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో. అంటే అక్రాస్ ద పార్టీ లైన్స్ కూడా అంటే ఉన్నారు. నేను స్పెసిఫిక్ గా మాట్లాడాల ఎవరితోటి, ఓకే. ఎందుకంటే ఏ ఫేజ్ లో ఎవడ ఎలక్షన్ లో ఉన్నాడో మనకు తెలియదు. అందులో నేను ఫ్రీ అయిందే గత 3-4 రోజులుగా. అది కూడా మళ్ళీ తిరుపతి వెళ్ళటం రావటం, మళ్ళీ ఇంకేదో గుళ్ళకి వెళ్ళటం, అలా నడిచిపోయింది. సో ఓకే. కాబట్టి మేబీ నెక్స్ట్ 3-4 రోజుల్లో అందరినీ కూపీలు అవుతా, ఢిల్లీ కూడా వెళ్తాను. మ్మ్. సార్, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటారు. మరి ఏంటి మీకు పర్సనల్ గా ఏదన్నా పదవి మీద ఆసక్తి ఉందా? ఫలానాగా పెద్ద చైర్లో కూర్చుని మీ పాత అధ్యక్షుల చేత అధ్యక్ష అని పిలిపించుకోవాలని ఏమైనా సరదా ఉందా? అది ఏదో సోషల్ మీడియాలో ఎవరో సరదాగా పెట్టింది, అది ఫుల్ గా వైరల్ అయింది. ఎమ్మెల్యేగా నెగ్గిన ప్రతివాడు ఓకే పదవి కావాలనే కోరుకుంటాడు తప్ప నాకు ఏ పదవి కాంక్ష లేదు, కేవలం ఎమ్మెల్యేగానే అని జనరల్ గా కూడా ఎవరో రొటీన్ డైలాగులు కూడా చెప్పరు.
బట్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. దట్ ఈస్ ద సోల్ డిస్క్రిషన్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఒకవేళ ఆయన ఉన్న బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తాం. ఓకే. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ నాది. అంటే అధికారులు అనేవాళ్ళు పార్టీలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ అధికారులు ఎప్పుడు నేను లోకల్, చంటిగాడి లోకల్ అన్నట్టు ఉండిపోవాల్సిన వాళ్ళు చాలా పరిధి దాటి వీర విధేయులుగా ప్రదర్శిస్తున్నారు. దానికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఏంటి సార్ మన రాష్ట్రానికి? అది చాలా దురదృష్టం. మరీ బూట్లు నాకే అధికారులు చాలా ఎక్కువైపోయారు. అది అత్యంత దురదృష్టకరం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునేవాళ్ళు. మరి ఇతను వాళ్ళందరినీ పాలేరులాగా జమ కట్టాడు. గమ్మత్తుగా వాళ్ళు కూడా పాలేరులుగా మారిపోయారు. సో చాలా దురదృష్టం. మరి అలాగా తప్పులు చేసిన అధికారులను మట్టుకు డెఫినెట్ గా శిక్షించవలసిన అవసరం ఉంది. నేను కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఒక మంచి సజెషన్ ఇచ్చారు. అంటే మీలాంటి వారితోనే షేర్ చేయాలి అది. ఇప్పుడు డాక్టర్స్ కనుక ఏదన్నా 2-3 మిస్టేక్స్ ఏదన్నా గట్టిగా చేస్తే వాళ్ళ ప్రాక్టీస్ క్యాన్సిల్ అయిపోతుంది. అవును. డాక్టర్ పట్టానే క్యాన్సిల్ అయిపోతుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్నటువంటి వారు, పోలీసులు కానివ్వండి, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, కోర్టు ముట్టికాయలు, ఇన్ని ముట్టికాయలు పడ్డాక వాళ్ళ సర్వీసే క్యాన్సిల్ అయిపోయేలాగా ఎందుకు చేయకూడదు? అప్పుడైనా భయపడతారు. మంచిదే. ఒక అట్లీస్ట్ 3-4 కొన్ని పోనీ 5. ఒక నెంబర్ పెట్టి ఇన్నిసార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే అది ఆటోమేటిక్ గా విల్ బి డిబార్డ్ ఫ్రమ్ సర్వీస్ అని ఆ రూల్ వస్తే బాగానే ఉంటుంది. మేబీ నేను ఎంపీ కింద ఉంటే మళ్ళీ అది అట్లీస్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్ అన్న మూవ్ చేసేవాడిని. బట్ స్టిల్ ఐ విల్ రిక్వెస్ట్ మై అదర్ ఫ్రెండ్స్ టు మూవ్ ఇట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్. డెఫినెట్ గా ఇది మూవ్ చేస్తాం. ఇలాంటిది వస్తే గానీ, దేనికంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏముంది, మీరేమో చట్ట ప్రకారంగా శిక్షిస్తా ఉంటారు, వాళ్ళకి తెలియని చట్టాలా అంటే మన టెంపర్ లో ఇందాక మీరు ఏమి లేదు. ఏదో కంటెంప్ట్, ఒక రోజు జైలు శిక్ష అంటుంది సింగిల్ జడ్జి. బెంచ్కి వెళ్తున్నారు, దాని మీద స్టే ఇస్తున్నారు. ఇంకా తర్వాత అది ఇంకా విచారణకి రాదు. అదే సీన్ మనం గత 5 ఏళ్ళుగా చూస్తున్నాం ఇక్కడ. సో అందరూ కూడా లైట్ తీసుకున్నారు. సో కాబట్టి ఒక్కసారి స్టే ఇచ్చినా కూడా 4 సార్లు ఏదో లిమిట్ పెట్టుకుని ఇన్నిసార్లు ఒక అధికారం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే ఇంకా ఎత్తేయాలరా బాబు అనేది డెఫినెట్ గా అవసరం. ధన్యవాదాలు సార్ రాజు గారు. చాలా థ్యాంక్ యూ కార్తీక్. మీరు 4వ తారీఖు తర్వాత పెట్టుకున్నాం. నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయిందా లేదో చూసుకున్నాం. ఇదివరకులానే నేను ఎప్పుడు కోరుకునేట్టుగానే మీరు మంచి అఖండమైన మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.